ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేయాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకున్న దానిలో భాగంగా GOMS నంబర్ 114 ప్రకారం దాని విధి విధానాలకు లోబడి ఎవరెవరికైతే అప్లికబుల్ అవుతుందో వాళ్ళనందరినీ కూడా రెగ్యులరైజ్ చేయటానికి ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. వచ్చే బోర్డులో ఎంతమంది వస్తారు ఏంటి అన్నటువంటి విషయాన్ని ప్రకటించటం జరుగుతుంది. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను ప్రభుత్వ నిర్ణయం ప్రకారము ఆ విధి విధానాలను అనుసరించి అందులో ఇమిడేటువంటి వాళ్ళనందరినీ కూడా TTD కూడా రెగ్యులరైజ్ చేయబోతుంది. ఇది మొదటి ప్రధానమైనటువంటి నిర్ణయం. అదే వచ్చే నెల తెలియదు కదా, అదే నెక్స్ట్ బోర్డులో ఎంతమంది అన్నది చెప్తామన్నది. రెండవది, గత బోర్డులో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అన్నదాన్ని నిరంతరము భక్తుల కోరిక మేరకు వాళ్ళ సంకల్పంతో జరపాలని నిశ్చయించినటువంటి ఆ హోమాన్ని ఈ నెల 23వ తారీఖున ప్రారంభం చేయబోతున్నాం అన్నటువంటి విషయాన్ని భక్తులకందరికీ కూడా తెలియజేస్తున్నాం. తొలుత కొద్ది మందితో ప్రారంభించి దాన్ని మరింత పెద్ద ఎత్తున విస్తృతంగా అవసరమైతే స్లాట్ల విధానంతో కొనసాగించాలని నిర్ణయం తీసుకొని దానికి ఆర్జితంగా 1000 రూపాయల రుసుమును నిర్ణయించటం జరిగింది. ప్రత్యక్షంగా కానీ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా కూడా ఇందులో భక్తులు పాల్గొనవచ్చును. ప్రస్తుతం ఇంకా దానికి సంబంధించినటువంటి నిర్మాణం జరగలేదు కాబట్టి దాని నిర్మాణం జరపాలని ఒక నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. కానీ ప్రారంభం మొదలు చేయాలి కాబట్టి 23వ తారీఖున సుముహూర్తాన్ని నిశ్చయించటం జరిగింది. నేరుగా దాదాపు 100-150 మందికి పైగా కూర్చునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఆన్లైన్ ద్వారా ఎంతమందికైనా కూడా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నామని తెలియజేస్తున్నాం. నవంబర్ 23వ తారీఖున శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అలిపిరి వద్ద గోశాల సమీపంలో ఈ కార్యక్రమం ఇక భవిష్యత్తులో నిరంతరము కొనసాగబోతోంది. మార్నింగ్ 9 గంటలకు వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం దగ్గర TTD ఉద్యోగస్తులకు ఇళ్ల స్థలాలు అందజేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా అక్కడ గ్రావెల్ రోడ్ల నిర్మాణానికి అదంతా కూడా ఏమాత్రం కూడా రహదారికి దారికి అవకాశం లేని రీతిలో ఉన్నది కాబట్టి డెవలప్మెంట్ కోసమని 25,67 రూపాయలతో గ్రావెల్ రోడ్ల నిర్మాణానికి టెండర్ను ఖరారు చేయటం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉద్యోగస్తులకు అదనంగా కేటాయించిన 132 ఎకరాలలో కూడా గ్రావెల్ రోడ్ల నిర్మాణానికి మరో 15 కోట్లతో టెండర్లు పిలవటానికి పాలక మండలి ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ఉద్యోగస్తుల ద్వారా ఆ పైకాన్నంతా కూడా ఉద్యోగస్తులే TTD పనిచేస్తుంది, ఉద్యోగస్తులు భరించటం జరుగుతుంది. ఇది కాకుండా ఇంకా అదనంగా గతంలోనే మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ కూడా చెప్పేటువంటి విషయం, ఉద్యోగస్తులకు అందరికీ కూడా రిటైర్డ్ ఉద్యోగస్తులతో సహా అందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటి స్థలాలు ఇస్తానని ఆయన బహిరంగంగా ప్రకటించిన దానిలో భాగంగా ఇంకా మేము తిరుమల తిరుపతి దేవస్థానం కలెక్టర్ను కోరటం జరిగింది. దానికి సంబంధించిన పనులు శరవేగంతో జరుగుతున్నాయి. తొందరలోనే మరిన్ని ఎన్ని వందల ఎకరాలు రాబోతున్నాయి అన్నటువంటి విషయాన్ని నెక్స్ట్ బోర్డు కల్లా ప్రకటించటం జరుగుతుంది.
తిరుపతిలో టీటీడీ ఉద్యోగులు నివసిస్తున్న రామ్నగర్ క్వార్టర్స్లో 6,15,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు చేయటానికి టెండర్లను ఆమోదం తెలపటం జరిగింది. అలాగే మరో ముఖ్యమైన విషయం, స్వామివారి 2 బ్రహ్మోత్సవాలను అత్యద్భుతంగా విజయవంతం చేసినటువంటి లక్షలాది భక్తులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలుగనివ్వకుండా వాళ్లకు సంతృప్తికరమైనటువంటి దర్శనం కూడా చేయించినటువంటి సేవలలో భాగంగా కష్టపడిన ఉద్యోగస్తులకందరికీ కూడా రెగ్యులర్ ఉద్యోగస్తులకు 14,000 రూపాయలు, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 6,850 రూపాయలను బ్రహ్మోత్సవ బహుమానంగా అందించాలని నిర్ణయించటం జరిగింది. మ్యాన్ పవర్ సర్దుబాటులో భాగంగా ప్రస్తుతం టైపిస్టు, టెలెక్స్ ఆపరేటరు, టెలిఫోన్ ఆపరేటెడ్ గ్రేడ్ 1 హోదాల్లో ఉన్న ఉద్యోగులను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్గా మార్పు చేసేందుకు ఆమోదం తీసుకోవటం జరిగింది. టీటీడీ అన్నప్రసాదం విభాగంలో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సంస్థ తరఫున క్లీనింగ్, సర్వింగ్, లోడింగ్, అన్లోడింగ్ సేవలు అందిస్తున్న 528 మంది కార్మికులను మరో 3 నెలల పాటు కొనసాగించేందుకు 2,40,00,000కు వాళ్లకు మంజూరు చేయటం జరిగింది. తిరుమల ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో 5 ప్యాకేజీల కింద సేవలందిస్తున్న 1,694 మంది పారిశుద్ధ్య కార్మికులను మరో ఏడాది పాటు కొనసాగించేందుకు 3,40,00,000 రూపాయలను మంజూరు చేయటం జరిగింది. తిరుమలలో ఎఫ్ఎంఎస్ సేవలను మరో ఏడాది పాటు కొనసాగించేందుకు పొడిగించేందుకు సౌత్ ప్యాకేజ్ అంటే 13,20,00,000, ఈస్ట్ ప్యాకేజీ కింద 9,60,00,000 మంజూరు చేయటం జరిగింది. శ్రీవారి ఆలయం, ఇతర అనుబంధ ఆలయాలలో నైవేద్యం, ప్రసాదాలు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్నప్రసాదాల తయారీకి అవసరమైన పప్పు దినుసులు, చక్కెర, మిరపకాయలు, నెయ్యి డబ్బాలు నిల్వ ఉంచటానికి తిరుపతిలోని అలిపిరి వద్ద గల మార్కెటింగ్ గోడౌన్ల ప్రాంగణంలో 11,05,00,000తో నూతన గోడౌన్ నిర్మాణానికి టెండర్లను పాలక మండలి ఆమోదించింది. ప్రస్తుతం ఉన్న 3 గోడౌన్లలో టీటీడీ అవసరాలకు 15 రోజులకు సరిపడా స్టాక్ నిల్వ ఉంచేందుకు మాత్రమే అవకాశం ఉన్నది. నూతన గోడౌన్ నిర్మాణం ద్వారా 60 రోజుల నుండి 90 రోజుల వరకు నిల్వ ఉంచుకునే సామర్థ్యం కలుగుతుంది. తిరుచానూరు అమ్మవారి దర్శనం కోసమని వివిధ ప్రాంతాల నుండి విచ్చేస్తున్న భక్తుల సంఖ్య ప్రతిరోజు పెరుగుతున్నది. భక్తుల సంఖ్యకు తగినట్లుగా రవాణా సదుపాయాలు పెంచాల్సినటువంటి బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఉన్నది కనుక ఇందుకు గాను ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేందుకు మంగళం ఆర్టీఓ కార్యాలయం నుండి రేణిగుంట రోడ్డులోని పద్మావతి ఫ్లోర్ మిల్ వరకు గల 2 కిలోమీటర్ల 900 మీటర్ల రోడ్డును 80 అడుగుల రోడ్డుగా విస్తరించేందుకు 15,12,00,000ని మంజూరు చేయటం జరిగింది. అలాగే రేణిగుంట రోడ్డులోని నారాయణాద్రి ఎక్స్ప్రెస్ జంక్షన్ నుండి తిరుచానూరు వద్ద గల హైవే రోడ్డు వరకు ఉన్న రోడ్డును డివైడర్లతో కూడిన 4 లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు 13,29,00,000 రూపాయలతో టెండర్ను ఆమోదించటం జరిగింది. శ్రీవారి భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించటంలో భాగంగా రేణిగుంట రోడ్డులోని హీరో హోండా షోరూమ్ నుండి తిరుచానూరు గ్రాండ్ రిడ్జ్ హోటల్ వరకు 1 కిలోమీటర్ 135 మీటర్ల రోడ్డు నిర్మాణానికి 3,11,00,000తో టెండర్లను ఆమోదించటం జరిగింది. తిరుపతిలోని ఎంఆర్పల్లి జంక్షన్ నుండి పాత తిరుచానూరు రోడ్డు జంక్షన్ వరకు అన్నమయ్య మార్గం ద్వారా 2వ సత్రం నుండి
అన్నమయ్య మార్గం వరకు ఫుట్పాత్లు, డ్రైన్లు, సెంట్రల్ డివైడర్ తదితర అభివృద్ధి పనుల కోసమని 4,89,00,000 రూపాయలను మంజూరు చేయటం జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తల్లి అయిన వకుళమాత ఆలయానికి వస్తున్నటువంటి భక్తుల సంఖ్య అనునిత్యము పెరుగుతున్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసును. భక్తుల సదుపాయం కోసమని తిరుపతి సమీపంలోని పుదిపట్ల జంక్షన్ నుండి వకుళమాత ఆలయం వద్ద గల జాతీయ రహదారి వరకు 4 లైన్ల రోడ్ల నిర్మాణానికి 21,10,00,000 రూపాయల టెండర్ని ఆమోదించటం జరిగింది. రోగులకు చక్కటి ఆయుర్వేద వైద్యాలు అందిస్తున్న ఎస్వి ఆయుర్వేద ఆసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సౌకర్యం కల్పించటానికి 1,65,00,000 రూపాయలతో గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణ అభివృద్ధి పనులకు టెండర్ని ఆమోదించటం జరిగింది. తిరుపతిలో పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్న విషయం అందరికీ కూడా తెలుసును. ఈ ఆసుపత్రి నిర్మాణం కోసమని రూయా హాస్పిటల్లో గల పాత టీబీ వార్డు స్థలాన్ని వినియోగించుకోవటం జరుగుతున్నది.